ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆమె పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. గంటన్నర పాటు వాదనలు విన్న బెంచ్ తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా ఈడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు మెరిట్స్లోకి వెళ్లడం లేదని ఆక్షేపించింది. కేసులో విచారణ పూర్తయి ఛార్జిషీట్ కూడా దాఖలైన కవితను ఈ దశలో ఇంకా జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని పేర్కొంది. సెక్షన్ 45 ప్రకారం ఓ మహిళకు బెయిల్ పొందేందుకు అర్హత ఉందని వ్యాఖ్యానించింది. ఒకవేళ బెయిల్ తిరస్కరించాలంటే అందుకు సహేతుక కారణం చెప్పాలని పేర్కొంది. అంతకుముందు కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈడీ కేసులో కవిత 5 నెలలుగా, సిబిఐ కేసులో 4 నెలలుగా జైల్లో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని, ఒక మహిళగా ఆమె బెయిల్కు అర్హురాలని తెలిపారు. కవిత మాజీ ఎంపీ అని, ఆమె ఎక్కడికి వెళ్లరని చెప్పారు. 100 కోట్ల రూపాయల ముడుపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇదే కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైందని గుర్తు చేస్తూ ఆయనకు వర్తించిన నిబంధనలే కవితకు వర్తిస్తాయని ధర్మాసనానికి వివరించారు. అనంతరం ఈడీ తరపున వాదనలు వినిపించిన ఏఎస్జీ ఎమ్మెల్సీ కవిత తరచూ ఫోన్లు మార్చారని, ఉద్దేశపూర్వకంగానే ఫోన్లలోని డేటాను పూర్తిగా తొలగించారని కోర్టుకు తెలిపారు. ఫార్మాట్ చేసిన ఫోన్లను ఇంట్లో పని మనుషులకు ఇచ్చారని పేర్కొన్నారు. ఫోన్లోని సందేశాలను తొలగిస్తే తప్పేంటని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించగా, మెసేజ్లను కాదు పూర్తిగా డేటాను ఫార్మాట్ చేశారని, సెల్ ఫోన్ డేటాను పూర్తిగా ఫార్మాట్ చేయడం అసాధారణమని వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధానమైన కారణాలు చెప్పింది. సిబిఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని పేర్కొంది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఆమెను మహిళగా కూడా పరిగణించాల్సి ఉందని, అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. సుప్రీంకోర్టులో కవిత బెయిల్ కేసు విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, ఎంపీ వావిరాజు రవిచంద్ర, ఇతర నాయకులు కోర్టుకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఏడాది మార్చి 15న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అప్పట్లో ప్రకటించారు. అరెస్టు వారెంట్తో ఆమె ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు తొలుత సోదాలు నిర్వహించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారించి కవిత వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను తిహార్ జైలుకు తరలించారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆమె 5 నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు. కవితకు బెయిల్ రావడంపై బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.